హాయ్ ఫ్రెండ్స్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు తన ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో రెగ్యులర్‌గా మీటింగ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ మీటింగ్స్ కూడా ముఖ్యమైన ఎవరైతే ముఖ్యమైన అనుచరులున్నారో, ముఖ్యమైన పార్టీ పెద్దలున్నారో వీళ్ళతోటి రెగ్యులర్‌గా మీటింగ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అసలు ఎందుకు చేస్తున్నారు? ఈ మీటింగ్స్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? అసలు ఎందుకు చేస్తున్నారనేది ఒక్కసారి చూసుకున్నట్టయితే ఫస్ట్ విషయం ఏంటంటే ఆల్రెడీ అందరూ అనుకున్నట్టుగానే బీఆర్ఎస్ అనేది బీజేపీలోకి విలీనం అయితుంది. ఆల్రెడీ చర్చలు కూడా సఫలమైపోయాయి. కేసీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని చెప్పేసి మనకి వస్తా ఉన్నాయి న్యూస్‌లో. బట్ ఈ మీటింగ్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ కన్ఫర్మ్ చేసింది ఏంటి అనంటే బీఆర్ఎస్ అనేది బీజేపీలో విలీనం అవ్వట్లేదని చెప్పేసి అన్నాడు. సో, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఆహ్, ఆహ్, ఏదైతే కాళేశ్వరం బ్యారేజ్ ఉందో దాంట్లో జరిగిన అవకతవకల గురించి మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది? పీసీ ఘోష్ కమిషన్‌ని ఏసింది. సో, పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో ఈ మేడిగడ్డ ఏదైతే బ్యారేజ్ కుంగిపోవడానికి గల రీజన్ ఏదైతే ఉందో కంప్లీట్ ఈ కాళేశ్వరం బ్యారేజ్ ఆహ్, ఫండింగ్ గావచ్చు లేకపోతే అన్నారు కదా! హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌కి వీళ్ళు అప్పు తెచ్చి ఇది కట్టారని జెప్పేసి. ఇదైతే ఈ అంతటికి బ్యాక్ బోన్ ఎవరైతే ఉన్నారో అది కేసీఆరే అని జెప్పేసి పీసీ ఘోష్ కమిషన్ అనేది కన్ఫర్మ్ జేసింది. తనిచ్చిన నివేదికలో మెన్షన్ చేసిందిది. సో, దీని కారణంగానే కేసీఆర్ ఏం జేశాడు? సో, దీంట్లో దాదాపు ఏమైపోయింది మనకి ఇదంతా గూడా ఏదైతే ఈ కాళేశ్వరం బ్యారేజ్ ఉందో దీనికి 1,00,00,000,00,000 ప్రజాధనాన్ని దుర్వినియోగం జేశారు అనేది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం యొక్క వాదన. అయితే ఇంత 1,00,00,000,00,000 ప్రజాధనాన్ని పెట్టి గూడా ఈ బ్యారేజ్‌ని ఒక క్వాలిటీగా కట్టలేకపోయారు. ఓపెనింగ్ అవ్వకముందే దీంట్లో క్రాక్స్ రావడము, ఇక్కడ ఈ మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం ఇవన్నీ జరిగాయని చెప్పేసి మనకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనికోసం పీసీ కమిషన్ ఏయడం జరిగింది గదా! సో, ఈ అమౌంట్ అంతా ఎక్కడ పోయింది? ఇన్ని 1,00,00,000,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసిన బ్యారేజ్ కుంగిపోవడానికి గల కారణాలేంటి? అంటే వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఇంత ఇంత అమౌంట్‌ని వాళ్ళు అప్పు తెచ్చి సో, ఈ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసి ఇంజినీర్స్ తోటి కొటేషన్ ఏపిచ్చి ఇది ప్రొసీడ్ చేసి ఈ అమౌంట్ అంతా దానికి పెట్టారా? లేకపోతే మరి సగం డబ్బుతోటే కట్టేసి ఏదో కట్నామన్నట్టుగా నామమాత్రంగా కట్టేసి మిగతా ధనాన్ని వాళ్ళు సైడ్ చేశారా? లేకపోతే అంటే లైక్ ఇంకొక వాదన ఏంటి అనంటే కేసీఆర్ హయాంలో ఏది జరిగినా గూడా కేసీఆర్ హయాంలో ఏది జరిగినా గూడా అంత డెప్త్‌గా ఎవ్వరు గూడా దాన్ని వెరిఫై చేయలేదు. ఇచ్చిన ప్లాన్‌ని కరెక్ట్‌గా వెరిఫై చేయలేదు. అంటే కేసీఆర్ గూడా అన్నారు గదా! నేను దగ్గరుండి చెప్పేసి ప్లాన్ చూసుకున్నా. నేనే దగ్గరుండి దీనికి మొత్తం చూసుకున్నా అని చెప్పారు గదా! ప్లాన్ విషయంలో గావచ్చు, క్వాలిటీ విషయంలో గావచ్చు, మొత్తం గూడా నేనే దగ్గరుండి చూసుకున్నా అని చెప్పేసి ఆయన హయాంలో అన్నారు. బట్ మరి ఇంతలోనే ఇది కుంగిపోవడానికి గల రీజన్ ఏంటి మరి? సో, దీని అంతటి గురించి మనకి ఏదైతే ఇప్పుడు ఈ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికలో ఏముందనంటే మెయిన్ హెడ్ కేసీఆరే అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి, కేసీఆర్ రెగ్యులర్‌గా మీటింగ్స్ కండక్ట్ చేయడము అండ్ వాళ్ళ పార్టీ పెద్దలతోటి మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి అని చెప్పేసి పార్టీ పెద్దలతోటి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది అని మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అలాగే ఈ సమావేశంలో కమిషనర్ రిపోర్ట్‌కి సంబంధించిన ఏదైతే సుప్రీం కోర్ట్‌కు వెళ్ళాల్సిన అవసరం ఉందో దాంట్లో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయిన ఎమ్మెల్యేలు అందరూ గూడా ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని చెప్పేసి కేసీఆర్ వాళ్ళతోటి అన్నట్టుగా గూడా కొంచెం సమాచారం ఉంది మనకి. లెట్స్ సీ ఏదైతే దీనిపై రేవంత్ రెడ్డి కూడా కన్ఫర్మ్ చేశాడు. సిట్ నివేదిక ఆధారంగా ఎవరైతే దోషులని తేలుస్తారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా కన్ఫర్మ్ చేశాడు. లెట్స్ సీ ఇష్యూ ఎక్కడ మొదలైంది? దానికి ఉన్న కారణం ఏంటి? మరి ఇంజినీరింగ్ లోపమా? లేకపోతే క్వాలిటీ లోపమా? ఏంటి అనేది మనకి త్వరలోనే తెలుస్తది. దాన్ని బట్టి మనం చూద్దాం ఏం జరుగుతదో.